ఇంకా అదే మత్తులున్నారు మన సంఘాలంతా కూడా, ఇంకా అదే పేరు చెప్పుకుంటున్నారు. ఇక నిన్న మొన్న కూడా మీటింగులు పెడతా ఉన్నారు, మాకు వర్గీకరణ వద్దు అని చెప్పేసి మళ్ళీ కొంతమంది అంటారు. ఎందుకు వద్దో ఎవరు చెప్పరు, ఎందుకు కావాలని ఎవరు చెప్పరు. ఇది జనాలలో స్పష్టత లేదు. సో ఇవన్నీ అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కాకుండా మనం ఎవరిని విమర్శించే పని లేదు. మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, దాన్ని ప్రభుత్వం ముందట ఎట్లా పెట్టాలి, మన ప్రతినిధులు ఎవరు, ప్రభుత్వాన్ని తీసుకుపోయే ప్రతినిధులు ఎవరు, మన చట్టసభల్లో ఉండేటువంటి మన ప్రజాప్రతినిధులు. కానీ ఒక్కడైనా మాట్లాడతాడా, మన సమస్యల మీద ఎవడైనా మాట్లాడతాడా? వాళ్ళు మాట్లాడకపోతే పక్క పెట్టు, మనం పోతే ఎవడన్నా వింటాడా, మనకు అపాయింట్మెంట్ ఇస్తారా? మనని పోతేనేమో గేట్ అవతల ఉంచుతారు, ఇంకోడు దొరోడు రెడ్డోడు వస్తే లోపల కూర్చొని మాట్లాడతారు. మన ఎస్సీల మంత్రులు ఎమ్మెల్యేలే ఎంపీలే. మరి అంటే వాళ్ళని ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నాము? మన దగ్గర విషయం లేదు, మనం మాట్లాడాలనుకున్న సబ్జెక్టు మీద మనకు పట్టు లేదు. వీళ్ళు వస్తారు ఏదో సందాలు అడుక్కుంటారు, పోతారు రాబోయే గాలతోటింది అనే అడుకున్నది. తమను శంకరన్న చెప్పిండు, మా ప్రతినిధిగా మా రిజర్వేషన్ స్థానంలో నువ్వు ఉన్నావు, నువ్వు మా సమస్యలను చట్టసభలో చెప్పాలే. ఈరోజు నువ్వు ఇలా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు, హెల్త్ మినిస్టర్గా ఉన్నావు, వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నావు. మరి రేపు రాబోయే మార్చిలో వచ్చే బడ్జెట్లో మీరు మా కోసం ఏం తీసుకొస్తారు అని చెప్పేసి ముందే పోయి మెడ మీద కట్టి పెట్టేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. ఎప్పుడన్నా చేసినామా? ఏం చేయలేదు. గత 10 ఏళ్ళు తెలంగాణని తిరిగినాం. తెలంగాణ వస్తే మనకందరూ కూడా బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. ఉన్న తెలంగాణ అంతా కూడా దొరల తెలంగాణ అయిపోయాయి. ఉన్న భూములన్నీ కూడా వాళ్ళే దోచుకుండ్రి. మనకి ఇలా ఒక గుంట భూమి లేకపోయాయి. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమున్నది, ఉన్నాయని వాళ్ళే దోసుకపోయారు. ఇప్పుడు మా కాడ ఏంలో ఉట్టి చిప్పనే ఉన్నది అని చెప్పవచ్చు. అంటే మీకు మాత్రం పైసలు ఉంటాయి, మీకు మాత్రం భూములు ఉంటాయి, మాకు ఇచ్చేదందుకు మీకు ఉండయా? ఇది మాకు హక్కయా? మీరు మాకు ఇచ్చే భిక్ష కాదు, మా హక్కు. మా హక్కును మేము అడుగుతా ఉన్నాము. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోగలగాలి. ఇలా మన ఎజెండాలో చాలా అంశాలు పెట్టుకున్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఇలా బీసీల ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇన్నేళ్ళు 30 ఏళ్ళు ఎస్సీల ఉద్యమాలు నడిచినాయి. ఇప్పుడు బీసీలు వాళ్ళకి 42% పెంచాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి ఎస్సీలలో ఉన్న రిజర్వేషన్లనే వర్గీకరణ అడిగినాం ఇన్ని రోజులు. కానీ మరి ఎస్సీల శాతానికి తగ్గ రిజర్వేషన్లు రావద్దా? రిజర్వేషన్ ఫలాలు ఫస్ట్ పొందవలసింది వాళ్ళు ఎస్సీలే కదా. రాజ్యాంగంలో ఉన్నది ఫస్ట్ ఎస్సీలకే ఇవ్వాలి. ఫస్ట్ ఏదున్నా ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్లు కానీ, భూములు కానీ, రాజకీయ రిజర్వేషన్లు కానీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వర్గాలకు ఇవ్వాలి. మరి బీసీలకు 42% కావాలని చెప్పేసి నువ్వు అడుగుతా ఉన్నావు. కానీ ఎస్సీలు ఇవాళ ఏం పాపం చేశారు? 20% కావాలనే డిమాండ్ మన దళిత సంఘాలు, మన ఎస్సీ కులాల సంఘాలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలా మన జనాభాకు అనుగుణంగా ఇలా మొన్న స్థానిక సంస్థల నోటిఫికేషన్ తీసుకున్నారు, ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు అందులో జీవోలా? బీసీలకేమో 2024లో చేసినటువంటి కులగణన ప్రకారంగా రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళకి స్థానాలు ఇచ్చిండ్రు. మరి ఎస్సీలకు ఏం చేసారు? 2011 లెక్కల ప్రకారం ఇచ్చిండ్రు. ఇది ఎక్కడ అన్యాయం? మనకి ఎన్ని స్థానాలు కోల్పోతాయి? మరి ఈ విషయాన్ని ఎందుకు అడుగుతలేరు? కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 జనాభా లెక్కల ప్రకారంగా కులగణన ప్రకారంగానే మాకు స్థానాలు కేటాయించాలి. అదేవిధంగా 20% రిజర్వేషన్లు పెంచాలి. నువ్వు మేనిఫెస్టోలో పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ, 50% క్యాప్ను మేము తీసేస్తాం, సుప్రీంకోర్టు పెట్టినటువంటి డెడ్లైన్ మేము తీసేస్తామని అన్నారు కదా, అది తీసేయాలి. ఎంత శాతం అయినా కానీ ఫస్ట్ ఎస్సీలకు పెంచిన తర్వాతనే బీసీలకు కానీ ఇంకా ఓసీలకు కానీ ఇచ్చుకోవాలి. అదే ఓసీలకు 10% తక్కువని ఇచ్చుకున్నారు. వాళ్ళు 5% లేకున్నా కానీ 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఎవరు అడిగిరని ఎవరు పోరాటం చేశారు? ఇలా మనం ఇంత పోరాటం చేసినా కానీ మన గదే 15%లో ఉంచారు. కాబట్టి ఈ అంశాల మీద మనం స్పష్టంగా ఉండాలి. ఇలా వర్గీకరణ చేసినామండి, ఈ వర్గీకరణ చేసి ఇదే మీకు బ్రహ్మ పదార్థం, ఇక మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకోరు, ఇక ఈ వర్గీకరణ చేసినా మీరు ఏం అడగద్దంటే ఎట్లా? వర్గీకరణ చేస్తే ఇలా 15% ఉన్నారని నువ్వు చెప్తున్నావు కదా, మీ మేనిఫెస్టోలో 18% పెంచుతామని చెప్పేసి ఈ దీంట్లో చెప్పారు. ఏది మన చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పిండ్రు. ఈ 18% పెంచుతా అనేది నువ్వు పెంచాలి కదా. ఫస్ట్ ఆ 18%కి అనుగుణంగా నువ్వు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి కదా. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి 18% ఇప్పుడు ఉన్నటువంటి నిధుల్లో 18% నువ్వు చెప్పిన దాని ప్రకారమే 42% వాళ్ళకి ఇస్తున్నప్పుడు 20% మన జనాభా ఉంటే 20% నిధులు ఎందుకు ఇయ్యరు? ఇదే వర్గీకరణ అందులో ఇలా రాజకీయ పదవుల్లో కానీ
అదేవిధంగా నిధుల కేటాయింపులో కానీ వర్గీకరణ చేపట్టు. అంటే వర్గీకరణ ఓన్లీ విద్యకు సంబంధించిన దాంట్లో చేస్తే సరిపోతుందా? మిగతా అన్నిట్లో చేయాలి కదా. నువ్వు చేసేం లాభం వర్గీకరణ? సో కాబట్టి ఇట్లా చాలా అంశాల మీద మనం చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఇలా నామినేటెడ్ పదవుల్లో కూడా చట్టసభల్లో ఉన్నటువంటి పదవుల్లో కూడా వర్గీకరణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మనకు చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి ఇలా ప్రభుత్వం చెప్పింది. చేవెళ్ళ డిక్లరేషన్ అనేటువంటిది వాళ్ళ పార్టీ యొక్క గుండెకాయ అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకొని ఇక ఈ డిక్లరేషన్ ఆధారంగా దళితులకు అందరికి కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్నది. ఈ చేవెళ్ళ డిక్లరేషన్లో ఎన్ని వీళ్ళు అమలు చేసిరు? దళిత డిక్లరేషన్లో మనకి ఇచ్చిన ఏమున్నాయి అంశాలు? ఇలా రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అనేది చెప్పిండ్రు. ఓకే, ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి చేసిండ్రు. సో దాంట్లో కూడా వర్గీకరణలో కూడా రోస్టర్ పాయింట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మన వాళ్ళు అంటున్నారు. దాన్ని పిలిచి మాట్లాడి చర్చించవచ్చు కదా. ఎవరికి అన్యాయం జరుగుతుందో సరి చేస్తే నేను ఎవరొద్దన్నారు. ఎవరికి అన్యాయం జరగద్దనే కదా వర్గీకరణ చేసేది. మరి దాన్ని కూడా చర్చించి ఎందుకు అన్యాయం జరుగుతూ ఉంది, రోస్టర్ పాయింట్ వాళ్ళకి ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఇలా బి గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, సి గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ తక్కువ అవుతున్నది, గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు ఎందుకు తక్కువ అవుతూ ఉన్నది, పిలిచి మాట్లాడి సెట్ చేయొచ్చు కదా. దీనికేం నువ్వు పైసలు ఇస్తలేవు కదా, దానికి నీకేమి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సో కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అన్ని రంగాల్లో అమలు చేయాలి. ఆ రోస్టర్ పాయింట్ సమస్యను కూడా పరిష్కారం చేయాలి. దీనికోసమే ప్రత్యేక ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. మనోళ్ళు అందరూ తిరుగుతూ ఉన్నారు, వారు ఈ రోస్టర్ పాయింట్ చేయాలని చెప్పేసి మన మాల వర్గానికి సంబంధించిన కొంతమంది ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయ్యా ఆ ఒక్క రోస్టర్ పాయింట్ సరి చేస్తే మన బతుకులు మారే కదా. రోస్టర్ పాయింట్ సరి చేయడం వల్ల కొంతమందికి విద్యా అవకాశాలు దక్కుతాయి. కానీ మిగతా మన భూమిలో వాటా ఎంత, మనకున్న రాష్ట్ర బడ్జెట్లో వాటా ఎంత, ఇవన్నీ కూడా అడగాలి కదా. ఆ ఒక్కదానికోసం నువ్వు మళ్ళీ 30 ఏళ్ళు చేస్తావా? ఈ జాతులను ఏమైపోవాలి? సో ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలి. ఈ రిజర్వేషన్ల పెంపు అనేటువంటి జనాభా దామాష ప్రకారం 20% పెంచాలి. ఇంకా ఇప్పటివరకు శంకరన్న చెప్పినట్టుగా అంబేద్కర్ అభయహస్తం అనేటువంటి చెప్పుకున్నాం. అంబేద్కర్ అభయహస్తము పోయినసారి దళిత బంధు అనేటువంటి పెట్టిన ద్వారా ఆ ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఎత్తేసిండు. అంతకుముందు 1 లక్షనో 2 లక్షలు 5 లక్షలు పెట్టుకొని అవన్నీ కూడా ఒక స్కీమో దుకాణమో ఒక చిన్న బండో టిఫిన్ సెంటర్ పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అది లేదు, లేదు. ఆ దళిత బంధు పేరు మీద పెట్టి ఊర్లలో ఆ 10 లక్షలు తీసుకొని ఊరు మొత్తం పంచుకోరు అని చెప్పి ఆఖరికి మీరు కూడా తెలుసు, సర్పంచ్ కూర్చుండి ఆ ఊర్లో ఎంతమంది ఉన్నా అంత మనిషికి 10,000 వస్తాయి 50,000 వస్తాయి పంచుకోరు అని చెప్పారు. అక్కడికి వచ్చింది పరిస్థితి. అంటే మన చెయ్యి మన నెత్తి మీదనే పెట్టి మన ఏళ్ళు మన కంటెన ఒడిసి ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఎత్తేసారు. అదే మాట ఇలా నువ్వు 10 లక్షలు ఇస్తున్నాను 12 లక్షలు ఇస్తా అని వీళ్ళు చెప్పిరి. ఆ 12 పోయే 10 వాయే, ఉన్న కార్పొరేషన్ వాయే. ఏమైపోయా? దీన్ని ఎవరు అడగరేమి? ఎంతసేపు మనం వర్గీకరణ కానీ ఇప్పుడు ఇలా మన బతుకులు బాగుపడేది ఇదే కదా. ఇలా నువ్వు వర్గీకరణ ఒక్కటే కాదు, ఇలా 80% మంది బీదలుగా ఉన్నారు. ఎందుకున్నారు? మనకున్న అవకాశాలు పొందలేక. సో ఇది చాలా ఎస్సీ అభయహస్తం పథకాన్ని మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇంకా ప్రత్యేక రిజర్వేషన్లు అన్ని కాంట్రాక్టుల్లో కూడా ఇలా వైన్స్లలో పెడతా ఉన్నారు. అదేవిధంగా మిగతా అన్ని రోడ్ కాంట్రాక్టులు ఉన్నాయి, అదేవిధంగా బిల్డింగ్ కాంట్రాక్టులు ఉన్నాయి, ఇలా ఇందిరమ్మ ఇండ్లు కట్టేటువంటి కాంట్రాక్టులు ఉన్నాయి, ప్రతి R&B కాంట్రాక్టు, ఇరిగేషన్ కాంట్రాక్టులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఏడు అమలు చేసారు? ఎక్కడన్నా రాణిస్తున్నారా? ఏ ఒక్క కాంట్రాక్ట్ అయినా కనీసం తెలంగాణలో కూడా లేరు. ఉన్నదంతా ఆంధ్రోలు లేకపోతే దొరలు భూస్వాములు. మరి ఎక్కడ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు? ఇలా అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందేటువంటి అన్ని ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్లు కల్పన అని చెప్పారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పారు. ఎక్కడున్నాయండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు? ఉన్న ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్లు ఎత్తేస్తావు, నువ్వు అమలు చేస్తావు. ప్రైవేట్ రంగంలోకి ఏమో రూపాయికి 2 రూపాయలకు 1000 ఎకరాల భూములు కట్టబెడుతున్నారు. ప్రజాధనము ప్రజల అదే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ కులాలకు సంబంధించిన భూములన్నిటి కూడా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టుకుంటూ వాళ్ళకు ఒక్కరికన్నా ఒక జాబ్ ఇప్పించినవా? ఇప్పటికి చదువుకున్నా కానీ మనోళ్ళు ఒక్క జాబు ప్రైవేట్ రంగంలో పొందలేకపోతున్నారు. గవర్నమెంట్ ఎట్లాగో వస్తలేవు, ప్రైవేట్లను చేసుకుందామంటే అక్కడ లేవు. సో దీన్ని కూడా మనం ఇలా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రైవేట్ రిజర్వేషన్లు ఇవన్నీ మేము చెప్పినవి కాదు, ఎస్సీ డిక్లరేషన్లో
చెప్పినటువంటి చేవెళ్ళ డిక్లరేషన్లో ప్రభుత్వం చెప్తున్నాయి. సో వాళ్ళు చెప్పినవి మనం గుర్తు చేస్తున్నాం. ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం, ప్రతి ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షలు అందజేత 5 ఏళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. ఎక్కడ ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మనలకు? ఇంకా గుడిసెలలోనే ఉన్నారు కదా. ఇంకా ఏదైతే టెంట్లు వేసుకొని ఫ్లెక్సీలు కట్టుకొని ఉన్నారు మా 57 కులాల ప్రజలు. ఒక్కరికన్నా ఒక ఇల్లు దక్కిందా? ఒక్కరికన్నా ఒక గుంట భూమి ఉన్నదా? ఒక 100 గదాల భూమి ఉన్నదా? 50 గదాల భూమి ఉన్నదా? వాళ్ళకు ఇల్లు ఇచ్చి ఏది భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి లేదు. ఇక అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు. అసైన్డ్ భూములు ఏడున్నాయని చెప్పి మొన్న ఆర్టీఐ పెట్టిన సీసీఎల్ఏకు అసైన్డ్ భూములు ఏడున్నాయని చెప్పేసి ఎక్కడ కూడా అసైన్డ్ భూముల ఇలా ఉనికిలో ఉన్నట్టుగా లేదు. ఇలా పేపర్లు అన్నీ కూడా రాసినాయి, పేపర్లలో వచ్చింది. మొత్తం ఏంది ధరణి భూముల వివరాలు మార్చింది నిజమే. గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మార్పులు ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తెలిసి చెప్పిన టెర్రాస్. ఇక్కడ ఎంత అంటే ధరణికి ముందు భూములు 1.30 కోట్ల భూములుంటే ఇలా ధరణి వచ్చినాక 1.55 ఎకరాల భూములు అయినాయి. 30 నుంచి 55కి అయినాయి. అదేవిధంగా కొత్తగా పెరిగినటువంటి పట్టా భూములు 25 లక్షల ఎకరాలు. ఏ భూములు తగ్గినాయి అనేటువంటి పేపర్లు ఇచ్చింది. అంటే ఏంది? దీనివల్ల మనకు అర్థమైంది, గతంలో ఉన్న అసైన్డ్ భూములు అన్నీ కూడా పట్టా భూములుగా మార్చుకొని వాళ్లకు అనుగుణంగా ఉన్న వాళ్లకు కేటాయించుకున్నారు. దాదాపు 25 లక్షల ఎకరాల భూములు మాయమైపోయినాయి. ఇవన్నీ ఎవల భూములు? మనకి ఏమంటే ఒక చిన్న 50 గదాల ఇల్లు కట్టుకుందామంటే భూమి లేదంటారు. మరి 25 లక్షల ఎకరాలు దేవుని మాన్యం భూములు, వక్ఫ్ భూములు, ఇలా ఇనాం భూములు, ఇవన్నీ భూములను కూడా బుక్ చేసిర్రు. ఇక్కడ ఎక్కడ కూడా భూమి లేదని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళకు మా శంకరన్న చెప్పినట్టుగా మా షామీర్పేట నుంచి మొదలు పెడితే ఇటు శ్రీశైలం రోడ్ల ఇటు మొదలు పెడితే ఎక్కడ హైవే రోడ్లో ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా లేదు. ఎటు చూసినా చెట్లు, ఫామ్ హౌస్లే కనబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ ఫామ్ హౌస్లన్నీ ఏ ఒక్క లీడర్ చూసినా కానీ 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు. మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎవరి కోసం పనిచేస్తుంది? మనకేమో కొంత భూమి ఉండి ఎక్కువ ఉంటే వాడొచ్చి మనల్ని ఎంక్వైరీ చేస్తారు. ఇలా 100,000 ఎకరాలు ఉన్నటువంటి భూములకు ఎక్కడికి వెళ్ళి ఈ భూములు కట్టబెట్టిర్రు? దీన్ని మనం ప్రశ్నించద్దా? ఇలా ల్యాండ్ లెక్క తీసి ఈ భూమి మాదని మనం ఇలా గవర్నమెంట్కి ఒక డిక్లరేషన్ ఇవ్వద్దా? దీని గురించి ఓడికొట్లాడాలి. సో కాబట్టి మీరు చేస్తున్నటువంటివి ఇలా దళిత సంక్షేమం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇలా మనకు రాష్ట్రంలో 5 మంత్రులను ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషం, 5 మంత్రులను ఇచ్చారు. మరి ఎన్నడూ ఈ మంత్రులంతా కూడా ఒక స్పీకర్ ఉన్నాడు, 4 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన పెద్ద మనిషి హెల్త్ మినిస్టర్, ఇంకొక ఆయనేమో డిప్యూటీ సీఎం అండ్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకొక ఆయన ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్, ఇంకొక ఆయన మైనింగ్ మినిస్టర్ అండ్ కార్మిక ఉపాధి మినిస్టర్, ఒక ఆయన స్పీకర్. పోనీ అవన్నీ పక్కకు పెట్టు, మన మంత్రులే, మన ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి మంత్రులే ఇవాళ వాళ్ళ శాఖలలో ఎంతమంది ఎస్సీలకు అవకాశాలు కల్పిస్తున్నారో చెప్పాలి.